నా పేరు శరణ్య. నేను ఈశ్వర్ సాయిల కో క్యారెక్టర్ ఈశ్వర్ సాయి వైఫ్‌ని. బేసిక్‌గా నా హస్బెండ్ నార్మల్‌గా అయితే మాత్రం మా రిలేషన్ 7 ఇయర్స్ బట్టి ఎప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ట్రూత్‌గా చెప్పాలంటే నా హస్బెండ్ నేను ఈ 7 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చూడలేదు. టెక్స్టులు, మెసేజ్‌లు నా దగ్గర ప్రూఫ్‌లున్నాయి. చూపిస్తే మాత్రం అంటే ఇట్లా ఎలా వస్తుందంటే మరి నా హస్బెండ్ కూడా చెప్పడం ఏంటంటే తనే ఇట్లా నన్ను కొంచెం ఇది చేసింది. సో, అందుకోసమని ఏ అబ్బాయి అయినా సరే మరి ఇట్లా ఇలాగే అయిపోయింది ఇంకా అని చెప్పి తను చెప్తున్నాడు. మరి ఆ అమ్మాయి ఏమంటుందంటే నాతో కూడా చాలా మంచిగా మాట్లాడేది. సో, నేను లాస్ట్ టైమ్ సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాననమాట. ఇట్లా ఈ అమ్మాయి విషయంలోని కొంచెం నాకేదో కొంచెం నెగెటివ్ వైబ్ వచ్చి సో, నేను బయటికి అంటే నేను సూసైడ్ చేసుకోవడం వరకు వెళ్ళిపోయాను. నాకు బాబున్నాడు. బాబుని తీసుకొని సూసైడ్ చేసుకోవడానికి వరకు వెళ్ళిపోతే ఆ అమ్మాయి నా కోసం ఫుల్‌గా అంటే ఎక్కడ ఇది బాగా స్ప్రెడ్ అయిపోతదా? ఏంటనుకుందో ఏమో తెలీదు గానీ కంటిన్యూగా నన్ను ఫాలోఅప్ చేస్తూ ఎక్కడున్నావు? ఏమైంది? నాకు అప్పుడు కూడా ఏం డౌట్ రాలేదు. తర్వాత చూస్తే మెసేజ్‌లు ఇవి అవి అన్నీ చూస్తే ఇలా రావాలి, మీ అన్న రావాలి. మెయిన్ వాళ్ళిద్దరికి కలిపి ఒక ఆయనున్నాడు. ఆయన రిత్విక్ అని చెప్పి వాళ్ళిద్దరు మీడియేటర్. అబ్బాయి పర్సనల్ అసిస్టెంట్ ఇద్దరికీ. సో, అసలు ఆ అబ్బాయి ఫోన్‌లో ఎన్ని టెక్స్టులు ఇవన్నీ బ్యాకప్ చేసి చూస్తే అసలు చాలా ఇదిగా ఉంది. సో,